లైఫ్‌లో చాలామంది తల్లిని చాలా రకాలుగా తిడతారు. అరే! తల్లి ఒక్కసారి లైఫ్‌లోకించి వెళ్ళిపోయిందనుకో ఆ బాధేందో అనుభవించినోళ్ళకి మాత్రమే తెలుస్తది. తల్లిని పని మనిషి లెక్క, వంట చేసే వ్యక్తి లెక్క చూడొద్దెప్పటికి. తల్లంటే ఒక సపోర్టర్. అండ్ మనకు ధైర్యం ఇచ్చే వ్యక్తి, దాంతో పాటు నిస్వార్థమైన మనిషి. చాలా చేస్తది తల్లి. అది ఎవరికీ తెలీదు. తల్లి కోల్పోయినోడికి మాత్రమే తెలుస్తది బాధేందో. మా అమ్ముంటే ఎంత చేసేదని. చిన్నప్పుడు నేను గోరుముద్దలు పెట్టి పెంచి జ్వరమొచ్చినా, ఏమొచ్చినా అన్ని రకాలుగా చూసుకున్నది. కానీ అలాంటి కొడుకులు పెద్ద పెరిగిన తర్వాత కూతుళ్ళను వృద్ధాశ్రమంలో పడేస్తారు. అది కరెక్టా? నువ్వు చిన్నప్పుడు బాత్రూమ్ పోయినా, యూరిన్ పోయినా నేను అట్లా పడేసిందా మీ తల్లి? మరి నువ్వెందుకు పడేత్తున్నావురా? అంటే అంత బల్పా? అంత పైసా కండకావరమా? అంత పెరిగిందా పైసా? తల్లిని గాని, తండ్రిని గాని వాళ్ళకి సేవ చేయాల. వాళ్ళు 60 సంవత్సరాలు దాటినా అంటే మనకి చిన్న పిల్లలాలు. మనం ఎట్లా ఇప్పుడు చిన్నగున్నప్పుడు మనం ఎట్లా పిల్లలం ఆళ్ళకి. మనం ఆళ్ళకి ఆళ్ళు మనకట్లనే. చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించకుండా ఎత్తుకొని అట్లా ఇట్లా చేసుకుంటా తినిపియలేరా మరి? అలాంటి తల్లిని, తండ్రిని గాని అట్లా వదిలేయడం, వృద్ధాశ్రమంలో వదిలేయడం అది కరెక్ట్ కాదు. తల్లిదండ్రులను కోల్పోయినోడికి మాత్రం ఆ బాధేందో తెలుస్తది. అది క మాటల్లో చెప్పలేం. ఎందుకంటే ఎవడు పలకరించేటోడు ఉండడు, పట్టించుకునేటోడు ఉండడు. తిన్నావా లేదా? ఏం చేసావు? ఎవడు అడగడు. ఎవరు రారు, చుట్టాలు రారు, ఎవరు పట్టించుకోరు. నీకు నువ్వే. సో, తల్లిదండ్రులు ప్రేమించరు. తల్లిదండ్రులను మంచిగా చూసుకోర్రి. అప్పుడే మీకు వాల్యూ ఉంటది. రుణం తీసుకోర్రా భయ్! ఖచ్చితంగా సేవ చెయ్యుర్రి. మీ చేతుల మీదనే ఉంచుకోర్రి తల్లిదండ్రులని. గంతే.